వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ వరసిద్ధి విద్యేశ్వర స్వామి దేవస్థానం వద్ద కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. చిన్నారులు శ్రీకృష్ణుడి విశిష్టతను తెలియజేస్తూ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో కృష్ణాష్టమి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామి దేవస్థానంలో ఉభయ దేవేర్లతో కలిసిన స్వామివారు శ్రీకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శాంతి శాంతి. యాంతం రామం చత్రావతానం తన్నోరుపస్యో దివే దివే నమస్కృత్యాన్నా శ్రీయంత్రే దేవతానేవ దేవతానాతి. గూడూరు పట్టణంలోని గంగమ్మ పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ద్వాదశ మహాకుంభాభిషేక వేడుకల్లో భాగంగా కలిసి అభిషేకం, హోమం, మహాపూర్ణాహుతి పూజా కార్యక్రమాలు అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాంట్లో ఎవరికి ఏ పట్టాలు జరగకుండా ఇక్కడ అర్చుకోవడాలు కార్యక్రమాలు తెలుసుకోకుండా అందరూ కూడా ఒకరికొకరు సమర్థించుకుంటూ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలి.
प्रवेशयामि आंदोलिकानारोहयामि स्वरनारोहयामि गजानारोहयामि सिंहानारोहयामि समस्त राजोपचार देवोपचार भक्त्योपचार सिद्ध्योपचार पूजा समर्पयामि गौरी नारायण नमोस्तुते కేంద్ర ప్రభుత్వం మన దేశానికి ఇండియా అనే పేరు తొలగించి భారత్ అనే పేరు పెట్టాలని తీసుకున్న నిర్ణయం ప్రధానమంత్రి నియంత పోకడలకు నిదర్శనంగా ఉందని కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ఇన్ఛార్జి పంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటగిరి ఇన్ఛార్జి పంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో దేశ ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇండియా పేరు తీసేసి భారత్ అని పేరు పెట్టాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పేరు మారిస్తే దేశంలో ఉండే కరెన్సీ పైన ఉండే ఇండియా పేరును ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్వతయ్య, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నియంత పోకడలకు ఇది నిదర్శనం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో చాలామంది కులాలు మతాలు అందరూ ఏకమై భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశం ఉన్నటువంటి సందర్భంలో విడగొట్టాలనేటువంటి ఈ బీజేపీ పోకడల్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది ఏమనుకుంటున్నారు, వారి యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా నేరుగా ఇండియా అనే పేరు తీసి భారత్ అని పేరు పెడతాము భారతదేశానికి అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి సందర్భం. ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను, 142 కోట్ల మంది ఇవాళ భారతదేశాన్ని పేరు మార్చమని ఎవరూ కోరుకోవటం లేదు. నువ్వు ఇండియా అనే పేరు తీసేయాలంటే ఇది దేంట్లోంచి తీసేస్తావు? ఇవాళ కరెన్సీ నోట్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. నువ్వు తీసుకున్నటువంటి రూపాయి బిళ్ళ దగ్గర నుంచి 2000 రూపాయల నోట్లు, నువ్వు తెచ్చినటువంటి 2000 రూపాయల నోట్ల వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదం ఉంది. దాంట్లో ఇండియా అనే పదం తీసేయాలంటే ముందు నువ్వు కరెన్సీ మార్చాలి. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మోడీ గారి దృష్టిలో మనుషులుగా లేరు, జీవోత్సవాల. ఎందుకంటే మోడీ గారు తీసుకునే నిర్ణయాలు ఈ దేశాన్ని, ఈ దేశ ప్రతిష్టని అధోగతి పాలు చేస్తూ ఉంది.
ఆయన ఏమనుకుంటాడో రాత్రి కలగంటాడో ఏమో తెలియదు, కానీ ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టాడో. మొట్టమొదట 2000 రూపాయల నోట్లు క్యాన్సిల్ చేసినప్పుడు ఆ క్యూ లైన్లో కొన్ని వేల మంది చనిపోయారు ఈ దేశంలో. మరి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క స్నేహితులు, వాళ్ళ యొక్క పెట్టుబడిదారులు మాత్రం ఆ 2000 రూపాయల నోట్ని నేరుగా రిజర్వ్ బ్యాంక్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. మరి ఈరోజు దేశంలో ప్రజలు చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఎవరికి ఓటేయాలి మనం అనే పరిస్థితిలో కూడా ఆలోచిస్తున్నారు. 142 కోట్ల మంది జనం. ఒక పక్క సనాతన ధర్మం అంటాడు, ఒక పక్క మణిపూర్ కాలిపోతూ ఉంది, ఒక పక్క ఇండియా పేరు మారుస్తానంటాడు. మరి ఏంటి అసలు ఈ ఆలోచనలు ఎవరు చెప్తున్నారు ఆయనకు అర్థం కావట్లేదు. ఆయన ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రపంచమంతా తిరుగుతున్నాడో, ఈ దేశం మాత్రం గర్భదరిద్రంగా ఉంది. ఆయన మాత్రం చాలా జల్సాగా ఈ ప్రపంచం చుట్టొచ్చి, ఈ ప్రపంచం చుట్టూ వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి ఏమి మనగోరుతుందో కూడా ఆయన చెప్పడం లేదు. ఆయన ప్రతి దేశానికి దాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ప్రతిపక్షాల ఆమోదం లేకుండా, ప్రతిపక్షాలకు తెలియజేయకుండా దేశం యొక్క పేరు మార్చడం అనేది ఇది మంచి పద్ధతి కాదు, ఇది దుర్మార్గం. ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశంలో మీరు కరెన్సీ నోట్లు రద్దు చేసి ప్రజలందరినీ రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితిని మీరు అప్పుడే మర్చిపోయారా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇవాళ మళ్ళీ ₹1 కాయిన్ నుంచి 2000 రూపాయలు నోటు వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదం ఉంటుంది. అవన్నీ తీసేయాలంటే మీరు నోట్ల రద్దును, కరెన్సీ రద్దు చేయబోతున్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. దీనికి మొట్టమొదటి క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా మాకు అభ్యంతరం లేదు పేరు మారిస్తే అని చెప్పి ఈడ వల్లబోస్తూ ఉన్నారు. దీన్ని ఖండిస్తున్నాను. చిల్లకూరు మండలంలో ప్రైవేటు కంపెనీ మరియు రొయ్యలగుంటల వద్ద కాపర్ వైరు చోరీ చేస్తున్న 4 ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4,15,000 రూపాయల విలువ చేసే వైర్ను స్వాధీనం చేసుకున్నామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. చిల్లకూరు గ్రామంలోని పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. కాపర్ వైరు చోరీ కేసులో ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ చిల్లకూరు మండలం కడివేటు గ్రామంలోని ప్రైవేటు కంపెనీలో గత నెలలో భారీగా కాపర్ చోరీకి గురైందని కంపెనీ వారి ఫిర్యాదుతో ముద్దాయిల కొరకు నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈరోజు పోటుపాలెం వద్ద కృష్ణ, శివమణి, చెంచయ్య, పుల్లయ్య అనే 4 ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4,15,000 రూపాయలు విలువ చేసే వైర్ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ముద్దాయిలపై గతంలో ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయో లేదో విచారిస్తున్నామని, ముద్దాయిలను పట్టుకోవడంలో కష్టపడి పనిచేసిన సిబ్బందికి రివార్డులు అందిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో రూరల్ సీఏ దశరథ రామారావు, ఎస్ఐ గోపాల్ యాదవ్ సిబ్బంది పాల్గొన్నారు. కడివేట్ దగ్గర ఉన్న కరుప్తరువు గ్లోబల్ అలైస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంపెనీస్ అలైస్ అంటే అది ఎంత ఈ సోలార్ ప్యానల్స్ నుంచి ఇన్వర్టర్ దగ్గరికి, ఇన్వర్టర్ నుంచి మళ్ళీ దానికి కరెంటు ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ వైర్ ఉపయోగిస్తారు. మొత్తం ఆ ప్రొడ్యూస్ అయిన కరెంట్ అంతా ఇన్వర్టర్కి వచ్చి ఇన్వర్టర్ దగ్గర నుంచి మళ్ళీ మెయిన్ లైన్ కలవాలి. దాని సుమారుగా 8,000 మీటర్లు వైర్లో ఎక్కువ కాపర్ ఉంటుంది. మొత్తం కాపర్ వైర్ అది చాలా కాస్ట్. అది మీటర్ సుమారుగా 50 రూపాయలు ఉంటుంది. మీటర్ 50 రూపాయలు ఉంటుంది సుమారుగా. అదొకటే సుమారుగా మొత్తం టోటల్గా ఆ వైర్ అంతా 8,000 మీటర్లు. అది పోవడం దొంగతనం చేయడం జరిగిందమ్మా పోయిన నెల 29వ తారీఖు. అలాగే ఆగస్టులోనే 2వ తారీఖు కూడా ఇక్కడ మన గంటపాడు నాంచారంపేట పరిధిలో రైలు గుంటల వద్ద ఉన్న కేబుల్ వైర్ ఉంటుంది. అక్కడ కేబుల్ వైర్ కూడా తీసేసుకొని ఈ మధ్యకాలంలో బాగా అందరూ ఈ కాపర్ వైర్ దొంగతనం చేసేసి కొంచెం కాస్ట్గా ఉంటుంది కాబట్టి, రేట్ ఎక్కువ కాబట్టి కేజీ అది వాళ్ళకి 500 ఇస్తారు. వాళ్ళకి బయట గవర్నమెంట్ వాల్యూ అయితే, బయట ప్రైవేట్ వాల్యూ అయితే మార్కెట్లో 1200-1300 ఉంటుంది కేజీ. వీళ్ళకి 400-500 ఇస్తారు వాళ్ళు మార్చుకుంటారు. ఆ
కంపెనీకి మొత్తం అసలు సోలార్ వచ్చే కరెంట్ కూడా కట్ అయిపోయింది. సుమారుగా 4.5 లక్షల రూపాయలు లాస్ వాళ్ళకి. దాని మీద మనకు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం, మన వాళ్ళు దాని మీద కొంచెం సాంకేతికంగా కానీ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ రాబడిన సమాచారం మేరకు ఈరోజు మా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రూరల్ సిఐ గారు అండ్ చిల్లకూరు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ఉన్నారు. కానిస్టేబుల్స్ వాళ్ళు తెలివిగా తింటాం, మంచి సమాచారం సేకరించి మంచి ఇన్ఫర్మేషన్స్ ద్వారా సమాచారం సేకరించి దీంట్లో ఈరోజు వారి దగ్గర నుంచి సుమారు 8,000 మీటర్లు కాపర్ వైరు, అలాగే ఇంకొక 600 మీటర్లు మన ఈ నాచరంపేట దగ్గర పెంటపాటు దగ్గర జరిగిన అఫెన్స్లో ఒక 600 మీటర్లు మొత్తం రికవరీ చేసి ముద్దాయిలైన 4 ముద్దాయిలుగా ఉన్నారు. దీంట్లో మనకి వాళ్ళు వెందోటి కృష్ణ, సుమారుగా అతనికి ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. చెరువు కట్ట దగ్గర ఉండే బ్యాచ్ అంతా శారదానగర్ చిల్లకూరు, అలాగే శివ, అలాగే చెన్సయ్య, పుల్లయ్య అనే ముద్దాయిలు మరి దొంగతనం చేసిన వస్తువుల దగ్గర వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా స్పాట్లో రికవర్ చేయడం జరిగింది. వారు ఇవే కాకుండా ఇంకా కేసులు కూడా చేసినట్టుగా తెలిసింది, కానీ దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు మన వాళ్ళు. కానీ ఈ రోజులో ఈ కేసులో వాళ్ళని కోర్టుకు హాజరుపెట్టడం జరుగుతుంది. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మహిళలు పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు బిఎన్ఆర్ హోమియో హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బిఎన్ఆర్ హోమియో హాస్పిటల్ నుంచి వచ్చామండి. ఇక్కడ గూడూరులో మనకు తెలిసిన టెంపుల్లో మెడికల్ క్యాంప్ పెట్టాలని మేము అనుకున్నాము. దానికి తరువుగా ఈ టెంపుల్ ఇన్ఛార్జ్ మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ వైద్యం చేయడానికి సహకరించారు. మేము మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులకు సంబంధించిన సోరియాసిస్, సయాటికా ముఖ్యమైన డిసీజెస్ అన్నిటికీ మా దగ్గర వైద్యం ఉంటుంది. దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఒక వారానికి సంబంధించిన మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తుంది. తర్వాత దీనికి వాళ్ళకి కానీ ఉపశమనం ఉండి వాళ్ళు కానీ వాడుకుంటారు. హాస్పిటల్కి హాస్పిటల్కి ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.